హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం, లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ మనకి క్లాత్ ఎక్కడ జరగకుండా ఈ పిన్నులు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మెయిన్ లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి పెట్టుకొని ఇలా సమానంగా పిన్నిస్ అనేది పెట్టుకున్న తర్వాత ఎక్కడ జరగకుండా నీట్గా చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా అయితే కొత్తగా నేర్చుకునే వారికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో అనేది తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన అరుణ టైలర్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది క్లాత్ వచ్చేసి కొంచెం సిల్క్ క్లాత్ ఉంది, బ్లౌజ్ పీసు. ఇక్కడ మనకి ముడతలు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పిన్నులు అనేది తీసేయాలి. పిన్ను తీసేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ కట్ అవ్వకుండా, లైనింగ్ క్లాత్ అనేది కట్ అవ్వకుండా చూసుకోండి. మెయిన్ క్లాత్ని ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా 4 ఇంచెస్కి నేను మార్కింగ్ అని చేసుకున్నాను. మీరు కటింగ్ చేసేటప్పుడు కింద ఖర్చు అయితే ఎంత వదిలారో అంతే ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అండి. షోల్డర్కి మధ్యలో మనం స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ నేను క్లాత్ మనకి 2 ఇంచుల వరకు ఎడల్పు అనేది చూసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు పీసెస్ని ఈ విధంగా సమానంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద రైట్ సైడ్ వైపు నుంచి, బ్లౌజ్ వచ్చేసి రైట్ సైడు, ఈ జాయింట్ వచ్చేసి ఖర్చు మనం జాయింట్ చేసాం కదా, అది పై వైపుగా ఉండేటట్టుగా చూసుకొని ఇలా ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకొని ఇది సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ పట్టీ ఉంది కదా, మనకి పట్టీ వచ్చేసి సగానికి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఖర్చు ఉంది చూడండి, బ్యాక్ మనం పట్టీ ఎంతవరకు ఫోల్డింగ్ చేసామో స్టిచ్చింగ్ చేసామో ఆ కుట్టు అనేది మనకి కనిపించకుండా పై వైపుకి లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ రాంగ్ ఎటు ఉందో చూసుకోవాలి. ఈ రాంగ్ సైడ్ వైపు నుంచి 2 నెక్ వచ్చేసి ఎదురుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను స్టార్ నెక్ అనేది కటింగ్ చేశాను. ఈ స్టార్ నెక్ వచ్చేసి మనం నెక్ దగ్గర తిప్పేసుకోవాలి. నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ముడతలు లేకుండా, ఎక్కడ సాగదీయకుండా, ముడతలు లేకుండా చుట్టూ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మన వీడియోలో కటింగ్ వీడియో కూడా, మన ఛానల్లో కటింగ్ వీడియో కూడా ఉందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది స్టిచ్చింగ్ వీడియో, ఓకేనా. ముఖ్యంగా అయితే ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనమే నేర్చేసుకోవాలి, మన బ్లౌజ్ మనమే కటింగ్ చేసుకోవాలి అనుకునే వారికైతే చాలా యూస్ఫుల్ వీడియో అనుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసి మీరు కూడా యూట్యూబ్లో చూసుకుంటూ కటింగ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు మనం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా పీస్ని కట్ చేసుకున్నాము కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి డాట్ ఎడల్పు వచ్చేసి 3.5 తీసుకున్నాను. డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచులకి తీసుకొని ఇలా ఇటు ఒక 1 ఇంచు అటు ఒక 1 ఇంచు అనేది మార్కింగ్ చేసుకున్నాను.
నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలి మనకి. ఇప్పుడు ఈ గ్యాప్ని చూసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ రెండో పార్ట్ కూడా దాని మీద పెట్టి ఇలా అద్దామనుకో మనకి దీనిపైన కూడా డ్రాయింగ్ అచ్చు అనేది వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మనం ఈ క్లాత్ కింది క్లాత్ పైన క్లాత్ ఎక్కడ జరగకుండా ముడతలు రాకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్టు ఈ డాట్స్ అలాగే కప్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సంక డాట్ కూడా సేమ్ మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, కప్స్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల. మూడో డాట్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ రెండో పార్ట్ కూడా అంతేనండి. రెండో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకే క్లియర్గా అర్థం అనేది అవ్వదండి. మళ్ళీ రిపీటెడ్గా చూడాల్సి వస్తుంది కాబట్టిగా ఒకేసారిలో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టీ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. ఈ క్రాస్ పట్టీ వచ్చేసి రాంగ్ వైపు నుంచి మెయిన్ క్లాత్ని పెట్టేసుకొని ఇలా మనం కాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్కు వచ్చేటట్టుగా రెండు ఆపోజిట్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ మిగిలింది కాబట్టి నేను ఫోల్డింగ్ మీదనే కట్ చేసేసాను. మీరు కావాలనుకుంటే మీకు ఒకవేళ పీసెస్గా కట్ వస్తే మీకు క్లాత్లో మీరు జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒకేసారికి మనకి క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఒకసారి వీడియోలో చెక్ చేయండి, కటింగ్ వీడియోలో చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ రెండో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ముడతలు లేకుండా చూసుకోండి, ముడతలు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. చూసారు కదా, మనకి క్రాస్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం క్రాస్ పట్టీని ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ జాయింట్ అనేది చేస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి మనం కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్ వచ్చేసి ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ అనేది లోపల సైడ్ నుంచి చేసుకొని ముందుగా మనం ఎంత ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేసామో అదే ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చివరి దాకా అదే స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. దీనికి మళ్ళీ రివర్స్లో తిప్పేసామనుకో మనకి ఈ ఖర్చు అనేది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ అండి. కరెక్ట్గా వచ్చిందా, సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు సమానంగా రాదనుకుంటే మళ్ళీ ఒకసారి దానికి రివర్స్లో తీసి ఖర్చు అనేది తక్కువగా పట్టి స్టిచ్చింగ్ అనేది చేసేవారనుకో మీకు సమానంగా వస్తుంది. మీరు ఇది ముందుగానే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ఎక్కువ తక్కువ వస్తే మనకే ఇబ్బంది. అలా కాకుండా ముందుగానే చెక్ చేసుకున్నాం అనుకో, మనం ముందుగానే స్టిచ్చింగ్ చేస్తే ఒకే లెవెల్లో పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, రెండో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ సైడ్కి ఈ రెండు సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని రెండో పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఫాలో అవ్వండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు దీన్ని కూడా రివర్స్లో తీసేయాలి. రివర్స్లో తీసేసామనుకో మనకి పర్ఫెక్ట్గా ఈ ఖర్చు ఏమీ కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా స్టిచ్చింగ్ చేసుకొని దీనిపైన నుంచి కూడా ఇంకో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లోపల మనకి డాట్స్ ఖర్చు ఉంది కదా, అది ఖర్చు అనేది స్టిచ్చింగ్లో పడకుండా చూసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి దీనికి ఉక్సు పట్టి కాజా పట్టి అనేది రెడీ చేసుకుందాం. ఇది వచ్చేసి నేను బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకుంటాం కదా, ఆ బ్యాక్ పార్ట్లోనే నేను ఉక్సు పట్టి కాజా పట్టి అనేది కటింగ్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి మనకి లైనింగే యూజ్ చేస్తాము. కాజా పట్టి కోసం మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది నేను ఇక్కడ జాయింట్ చేసుకొని సమానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ నేను ఉక్సు పట్టి కోసం 2 ఇంచులు క్లాత్ ఉంటే 2 ఇంచులు, క్లాత్ లేకపోతే 1.5 ఇంచులకి తీసుకోవచ్చు. కాజా పట్టికి అయితే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ ఉక్సు పట్టి కాబట్టిగా పైనుంచి లైనింగ్ క్లాత్ని పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీనికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ దీనికి ఈ పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సాగదీయద్దు. సాగితే మళ్ళీ క్లాత్ అనేది బాగురాదు కాబట్టి స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కాజా పట్టి వచ్చేసి కింది పార్ట్ నుంచి, అంటే ఉక్సు పట్టికి మనం పై వైపు నుంచి క్లాత్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈ కాజా పట్టికి వచ్చేసి కింది పార్ట్ నుంచి ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపై నుంచి అంటే మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఇలా ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇక్కడ మనకి దారాలు ఏమీ లేకుండా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ ఎక్కువ వస్తే ఒక సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను అంటే ముందుగానే మనం కటింగ్ చేస్తాం కదా, ఆ కటింగ్లో మనం ఎంత ఖర్చుతోటి కటింగ్ చేస్తామో అదే ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. నేను ఇక్కడ షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది కటింగ్ అనేది చేశానండి. అదే 1/2 ఇంచు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు అంతే తీసుకుంటామో అదే ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఈ విధంగా దానిపై నుంచి డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, సమానంగా కట్ చేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ అనేది అయిపోయింది. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ క్లాత్ అనేది పెడుతున్నాను, అంటే మ్యాచింగ్ క్లాత్ పెడుతున్నాను కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్తోనే నేను క్రాస్గా కట్ చేసుకొని ఈ పీసులు అనేది జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి మెడకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెడకి ఎంత కావాలో క్లాత్ అంత తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చివరి దాకా. ఈ లోపల మనం ఖర్చులు అనేది జాయిన్ చేస్తాం కదా పీసులు, ఇది వచ్చేసి లోపల సైడ్నే ఉండాలి, మనకి బయట కనిపించేటట్టుగా పెట్టుకోవద్దు. ఇలా పెట్టుకోకుండా ఇలా స్టిచ్చింగ్ చేయాలి. చివరి దాకా అదే 1/4 ఇంచు ఖర్చు అనేది ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వన్ సైడ్కి సమానంగా కట్ చేసుకొని ఈ మెడ పట్టి వచ్చేసి మనం ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఒక 1/4 ఇంచు ఖర్చు అండి, మీరు ఖర్చు అనేది ఎగస్ట్రా పట్టద్దు. ఇక్కడ స్టార్ నెక్ కాబట్టిగా ఈ నెక్ కార్నర్ దగ్గర కొంచెం షేప్ వచ్చేటట్టుగా తిప్పాలి. స్టార్ నెక్ కాబట్టి మనకి షేప్ అనేది రావాలంటే మనం కొంచెం ఆ షేప్ కార్నర్ దగ్గర పాదాన్ని కిందికి దింపి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి షేప్ అవుట్ అవ్వకుండా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నెక్ చుట్టూ అదే 1/4 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇది స్టార్ నెక్ బ్లౌజ్ కాబట్టిగా ఇక్కడ మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది ఉంచేసి మిగతాది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ పర్ఫెక్ట్గా తిరగాలంటే కాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా కాట్ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ థ్రెడ్ని లోపల సైడ్ నుంచి ఈ విధంగా నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లోపల సైడ్ నుంచి మనకి ఆ థ్రెడ్ ఎంత వరకు ఉందో ఎంత మందంగా ఉందో అదే ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చామనుకో మనకి థ్రెడ్ పైపింగ్
ఎంత లావు ఉందో ఎంత సన్నగా ఉన్నా అంతే సన్నగా మనకి థ్రెడ్ ఈ పైపింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం షేప్ తిప్పే దగ్గర కొంచెం జాగ్రత్త చూసుకుంటూ షేప్ని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ని లాగద్దు. క్లాత్ లాగితే మనకే మళ్ళీ సాగినట్టు లేకపోతే తిరిగినట్టు ఉంటుంది. అలా కాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా చివరి దాకా నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. మీకు ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మనకి ఖర్చు పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇలా స్టిచ్చింగ్ మీకు కావాలనుకుంటే హేమింగ్ కూడా చేసుకోవచ్చు. నేను హేమింగ్ కాకుండా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసామనుకో మనకి ఎక్కడ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఈ హ్యాండ్ని జాయింట్లో ఉంది కట్ చేసేస్తున్నాను విడివిడిగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనం కాట్లు పెట్టుకున్నాం కదా, ఈ కాట్ వచ్చేసి మనం జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా అపోజిట్లో ఉండాలి. అపోజిట్లో ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి వస్తాయి రెండు, లేకపోతే మనకి రాంగ్ వైపుగా వస్తుంది. ఇక్కడ నేను సంక జాయింట్ పీసులు అనేది పడుతుంది ఘాటుగా. నేను ఇక్కడ సంక జాయింట్ కోసం పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే పీసెస్ నేను ఇక్కడ జాయింట్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ అండి, అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు రెండో పార్ట్ కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకొని దానిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ వేసామనుకో మనకి కుట్టు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. మనకి సంకల టైట్ అయినా కానీ అది ఈడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. దీనిపై నుంచి ఇంకో టాప్ స్టిచ్ అనేది వేసేసామనుకో పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్ క్లాత్లు బ్లౌజ్లో మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఖర్చులు అనేది నీట్గా ఫినిషింగ్ అనేది బాగలేదు కాబట్టి ఈ దారాలు అనేది సమానంగా కట్ చేశాను. ఇక్కడ మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏ పై అనేది చూసుకోవాలి. ఒకవేళ మీరు హ్యాండ్కి బార్డర్ వచ్చినప్పుడు దానికి లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేయాలనుకుంటే దానికి రైట్ సైడ్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ నేను రాంగ్ సైడ్ వైపు నుంచి మళ్ళీ ఈ హ్యాండ్కి వచ్చేసి నేను పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టిగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ ఈ హ్యాండ్ని ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఎక్కడ ముడత లేకుండా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో హ్యాండ్ ఉంది కదా, ఆ రెండో హ్యాండ్ కూడా సేమ్ అండి, అదే విధంగా మనం హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. వీడియోలో నేను క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ హ్యాండ్ కోసం నేను క్రాస్గా కటింగ్ అనేది చేసుకున్నాను. అంటే మనం ముందుగానే కట్ చేసుకున్న పీసులు ఉన్నాయండి నా దగ్గర, అందుకని నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మీరు స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే హ్యాండే కాబట్టిగా హ్యాండ్ కోసం స్ట్రైట్ పీస్ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను పీసెస్ అనేది వేస్ట్ ఎందుకు చేయాలి, క్లాత్ చాలా కాస్ట్ పెట్టి తీసుకొస్తున్నాం కాబట్టిగా వేస్ట్ చేయకుండా ఇదే క్లాత్ నేను యూజ్ చేస్తున్నాను హ్యాండ్ కూడా క్రాస్గానే. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ అనేది లోపల సైడ్ నుంచి పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను పైనుంచి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి హ్యాండ్కి పైపింగ్ ఏ విధంగా వేయాలనేది, చూసారు కదా. ఇక్కడ నేను హ్యాండ్కి హేమింగ్ ఏమీ చేస్తలేనండి, దీన్ని కూడా స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను.
ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అండి, ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఇక్కడ నేను చూపించినట్లుగా మీరైతే తప్పకుండా ఫాలో అనేది అవ్వండి. అప్పుడే మీకు ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా సేమ్ అదే విధంగా ఫస్ట్ హ్యాండ్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కువ తక్కువ అంటే పైపింగ్ ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా లేకుండా సమానంగా క్లాత్ని చూసుకుంటూ సమానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని లోపల సైడ్ నుంచి కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. చూసారు కదా మనకి ఇక్కడ రెండు హ్యాండ్లు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి మనం కాట్లు పెట్టుకున్నాం కదా, ఈ లోతు తీసుకున్న సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి రావాలి. అలా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేయండి, లేకపోతే మీకు సంకలో ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు షోల్డర్ ఇక్కడ సంక జాయింట్ హ్యాండ్ ఖర్చు వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా సేమ్ రెండో స్టిచ్చింగ్ కూడా దీనిపై నుంచి రెండో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది హ్యాండ్. చూసారు కదా మనకి ఇక్కడ హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెండో పార్ట్, ఈ రెండో పార్ట్ కూడా సేమ్ అండి, అంటే రెండో హ్యాండ్ రెండో వైపున కూడా మనం అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ ఈ రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్కి మనం కాట్లు పెట్టుకున్నాం, లోతు తీసుకున్న సైడ్ వచ్చేసి పార్ట్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఉండేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. సేమ్ ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. అదే 1/2 ఇంచు ఖర్చుతోటి చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చూసారు కదా ఇక్కడ లాగద్దండి, కింది పార్ట్ అయినా సరే రెండో పైన పార్ట్ అయినా సరే మనం ఇక్కడ క్లాత్ని లాగద్దు. లాగితే మనకి క్లాత్ హ్యాండ్ క్లాత్ అయినా మనకి బ్యాక్ పార్ట్ క్లాత్ అయినా ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాగకుండానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఫిట్గా ఉంటుంది, కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. కాబట్టి దీనిపై నుంచి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా మనకి ఈ రెండో హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ సైడ్ ఫిట్టింగు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగానే ఇలాంటి క్లాత్ పట్టు క్లాత్ కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను రైట్ సైడ్ వైపు నుంచి మనకి ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఇలా అయితే ఫాలో అవ్వండి. ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళైతే మీరు రాంగ్ సైడ్ వైపు నుంచే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఇలాంటి గుచ్చుకునే క్లాత్ ఉన్నప్పుడు మనం రైట్ సైడ్ వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సమానంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి ఈ హ్యాండ్ ఫస్ట్లో ఈ హ్యాండ్ రెండు కలిసిపోవాలి. అలాగే ఈ షోల్డర్ ఈ సంక జాయింట్ ఉంది కదా, ఈ రెండు మనకి ఒకే దగ్గరికి రావాలి ఖర్చు అనేది. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ ఈ కింది పార్టు ఈ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఇది కూడా మనకి
కలిసిపోయేటట్టుగా ఉండాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా కుదురుతుంది. ఒకటి పైకి ఒకటి కిందికి లేకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీనికి రివర్స్లో తీసేయాలి. చూసారు కదా, ఇక్కడ మనకి ఖర్చులు అనేది కలిసిపోయాయి. ఈ రెండో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనకి ఖర్చులు అనేది ఈ విధంగా కలిసిపోవాలి సంక జాయింట్ దగ్గర. ఇప్పుడు మనం ఈ ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ మనం తీసుకొని కాజాపట్టి సైడ్ నుంచి కాజాపట్టికి, ఉక్సు పట్టి సైడ్ నుంచి ఉక్సు పట్టికి ఈ మొత్తం మనం కొలిచేసుకోవాలి. ఈ కాజాపట్టి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్నే కొలిచేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని కొలిచేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఎక్కువగా క్లాత్ ఎంత మిగిలిందో దానికి మనం టేప్ తోటి కొలిచేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ మనకి ఆది కొలత బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దీనికి సగానికి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఈ ఆది కొలత బ్లౌజ్ని కూడా సగానికి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూసామనుకో మనకి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కొలిచేసుకుంటే మనకి ఎక్కడికి వచ్చిందో ఫిట్టింగు అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కాజాపట్టి సైడ్ నుంచి కాజాపట్టికి కొలిచేసుకోవాలి. మనం ఉక్సుపట్టి కొలిచేసుకున్నాము. ఇది ఇప్పుడు కాజాపట్టి ఉక్సుపట్టి రెండు కొలిచేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా మనం ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ ద్వారా మనం ఈ హ్యాండ్ లూజ్ని కూడా ఫిట్టింగ్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ మీకు కావాలనుకుంటే చంక భాగం బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా చంక భాగాన్ని కూడా కొలిచేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ అయితే ఇక్కడికి వచ్చింది, బ్యాక్ అయితే కింది పార్ట్న వచ్చింది. నేను సమానంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ చంకల్లో ముడతలు ఎక్కడ లేకుండా మనకి ఆది కొలత బ్లౌజ్కి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేయండి. అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే మనకి వంకరగా అయితే స్టిచ్చింగ్ అనేది చేయొద్దు. స్ట్రైట్గా కుట్టు అనేది వేయాలి. స్ట్రైట్ కుట్టు వేయడం వల్లనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ రెండు ఖర్చులు వచ్చేసి మనకి పై వైపున ఉండేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ కింది పార్ట్ కూడా సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని కింది పార్టు పైన పార్టు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా చివరికి రఫ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ దీని పక్కన నుంచి ఒక 3-4 లైన్స్ అనేది స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో మనం రఫ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఈ చివరి కూడా రఫ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ చంక భాగం అంటే మనకి చంక అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది కాబట్టి మళ్ళీ దాని పక్క నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పక్క నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక 3-4 లైన్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ చివరి వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ దాని పక్క నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇలాగనే సేమ్ అదే విధంగా రెండో వైపున కూడా మనం అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ మనకి దారాలు ఏమీ లేకుండా కొంచెం నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఇలా దారాలని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. సేమ్ రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి.
హ్యాండ్ నుంచి హ్యాండ్కే కొలిచేసుకోవాలి. ఇలా చంక భాగం దగ్గర నుంచి ఈ కింది పార్ట్ కూడా రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. స్ట్రైట్గా ఒక కుట్టు అనేది లాగేయాలి. ఫస్ట్ ఎక్కడ ముడతలు లేకుండా చంకలో లాగినట్టు ఉండకుండా చూసుకోండి. చూసారు కదా, బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.